సాధించాలన్న పట్టుదల ఇప్పుడు నిరుద్యోగుల కన్నా ఉపాధ్యాయుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. 3 వారాలుగా జరుగుతున్న గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే ప్రతి 10 మందిలో 7 ఉపాధ్యాయులే ఉంటున్నారు. మిగిలిన వారిలో ఇంజనీర్లు, ఇతర శాఖల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు ఉంటున్నారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత ఇక ఈ ఉద్యోగం చాలే అని ఇప్పటి యువతరం భావించడం లేదు. గ్రూప్స్ లేదా సివిల్స్ లక్ష్యంగా చదువులకు సిద్ధమవుతూ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే 2011 గ్రూప్ 1 ఇంటర్వ్యూలు. 314 పోస్టులకు సంబంధించి విడుదలైన ఈ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలకు 606 మందిని ఎంపిక చేశారు. జనవరి 28 నుంచి ప్రారంభమైన ఇంటర్వ్యూలు మార్చి 23తో పూర్తవుతాయి. 23 రోజులుగా 255 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటి వరకు హాజరైన వారిలో 170 మందికి పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ గ్రూప్స్ ఇంటర్వ్యూ సాధించినట్లు గుర్తించారు. గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఉపాధ్యాయులు ఎంపిక కావడం వెనుక వారికున్న నేపథ్యం బాగా ఉపకరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం వివిధ పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించేందుకు వారు చేసే కసరత్తుతో పాటు చదువులకు సంబంధించిన వాతావరణంలో నిత్యం గడపడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి వ్యాసరచనలో నిర్వహించే మెయిన్స్ కు ఎంపికయ్యేందుకు ఉపయోగపడుతోంది. ఎంపికయ్యే వారిలోనూ 6 నుంచి 10 వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ల కన్నా అన్ని సబ్జెక్టులు బోధించే వీలున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులే ఎక్కువగా గ్రూప్స్ లో విజయం సాధిస్తున్నారు. వీరు గ్రూప్స్ పట్ల ఆకర్షితులు కావడం వెనుక వారికి ఆ ఉద్యోగంపై ఉన్న అసంతృప్తి, పదోన్నతులకు అవకాశాలు తక్కువగా ఉండడము మరో కారణమని నిపుణులు భావిస్తున్నారు.